మేడ్చల్ జిల్లా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ల వద్ద మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు హిందూ, క్రిస్టియన్ మరియు ముస్లింలు కలిసి వినాయకుడిని నెలకొల్పారు. 9 రోజులు కావడంతో ఈ రోజు గణేష్ నిమజ్జనం ఉన్నందున చివరి రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మల్కాజ్గిరి ఏసీపీ చక్రవాణి. ఈ సందర్భంగా ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా ఈ డబుల్ బెడ్రూమ్లలో వినాయకుడు నెలకొల్పడం చాలా మంచి విషయమన్నారు. అలాగే గణేష్ నిమజ్జనం సమయంలో అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఉండి జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐబి రాజు వర్మ, ఎస్ఐ విజయ్ భాస్కర్, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ రోజు రాంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులంతా కలిసి ఇక్కడ మతాలకు అతీతంగా ఇక్కడ మన గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. 9 రోజులు గణేష్ ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఈ రోజు అందరూ కలిసి ఇక్కడ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసికట్టుగా వీళ్ళంతా నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళకు వచ్చేసి ఇక్కడ పూజలు నిర్వహించి నన్ను ఆహ్వానించారు. ఇక్కడ పూజలు నిర్వహించి వాళ్ళకు శుభాకాంక్షలు తెలిపి ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళు నిమజ్జనం జరుపుకోవాలని ఆకాంక్షించి వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. जितने भी अपने रामपल्ली बेनिफिशियर्स के सबको भाई खुशखबरी ये है कि देखो यहाँ पर अपने विनायक चौथी बहुत अच्छी तरह से बना। हिंदू मुस्लिम सब आपस में जो भी है देखो पूरा अच्छा पूरे कोऑपरेट करे। जितने भी अपने भाई हैं और डिपार्टमेंट के देखो सार भी आए, पूरे अपने को बहुत कोऑपरेट करे भाई। इसके लिए हम बहुत खुश है। इंशाल्लाह अब जो भी हम फेस्टिवल बनाएंगे हिंदू मुस्लिम पूरा एकता के साथ और ऐसे हम मिलजुल के काम करेंगे भाई। ఈ రోజు రాంపల్లి డబుల్ బెడ్రూమ్లో గత 9 రోజుల నుంచి గణపతి పూజలు అందుకొని ఈ రోజు నిమజ్జనానికి తరలి వెళ్తున్న సందర్భంగా ఒక అసిస్టెంట్ కమిషనర్ పోలీసుని పిలిపించినందుకు రాంపల్లి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఎంత ఘన విజయం సాధించారనేది ఈ విషయంతో అర్థమైపోతుంది. వీళ్ళ ఐక్యత కుల మతాలకు అతీతంగా వేడుక జరుపుకొని ఒక ఏసీపీ సాబ్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అంటే వీళ్ళ ఐక్యతను ప్రజలందరికీ తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాను. వీళ్ళు ఇదే మోటో మెయింటైన్ చేసుకుంటూ 52 మంది బ్లాక్ ఇన్ఛార్జులు మరియు రాంపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ మమేకమై ఘనంగా జరిపిన 9 రోజుల నవరాత్రోత్సవాలని ఘనంగా జరిపిన ఘన విజయం సాధించిన 52 బ్లాక్ ఇన్ఛార్జీలకు మరియు రాంపల్లి లబ్ధిదారులందరికీ నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే వర్షాన్ని ప్రతి పండగకు కులమత అతీతంగా ప్రతి పండగని జయప్రదం చేయాలని సవినయంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు.